వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఇల్లంద గ్రామస్తుల ఆందోళన. బూడిద రవాణా లారీలను నిలిపివేయాలని డిమాండ్. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్ పార్లమెంటు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్. కలిమెల జిల్లా మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల భారీ డంపు. 7 SPL గన్లు, పేలుడుకు ఉపయోగపడే సామాగ్రి స్వాధీనం. పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వెంకటరమణి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో డస్ట్ లారీలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బూడిద రవాణా లారీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి బొగ్గు బూడిద రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆందోళనతో సుమారు గంటన్నర పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ స్పీడ్ బ్రేకర్స్ తీయాలి, లారీలను కంట్రోల్ చేయాలి. ఆ లారీలు దుమ్ము రావడం వల్ల రోడ్ ఎంబడి ఉన్న ఇళ్ళందరూ ఊపిరితిత్తుల వ్యాధితో హాస్పిటల్ పాలయ్యి ఇప్పటికి వేల ఖర్చు అయ్యి అనారోగ్యాల పాలవుతాను. హాస్పిటలైజ్ అవుతాను. మమ్మల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా, రోడ్ వేసిన వాళ్ళకు లేదా. లోకల్ ఎమ్మెల్యే బాధ్యత వహించాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ తీయించాలి, లారీలను ఆపేయాలి. లారీలను ఆపకపోతే మేము రోడ్డు మీదనే ఉంటాం. ఇళ్లలో పోము, వంట చేసుకొని తినము. అందరికందరం రోడ్డు మీదనే కూర్చుంటాం. రోజుగా తెల్లనకపోతే ఇక్కడనే ఉంటాం. ఆ డిఎం ఇక్కడికి రావాలి, మా ముందు ఇక్కడ సమస్యలు పరిష్కారం చేయాలి. చేయకపోతే మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ అనారోగ్యాల పాలవుతున్నారు. మేము హాస్పిటల్ తిరుగుతాను. మా మీద మేము రోడ్డు మీద నిలబడితే మాకు మీద కేసు పెడతామని పోలీసు ఆయన వచ్చి మాట్లాడుతాడు. కేసులు పెట్టుకుంటే మేము పోయి జైల్లో కూర్చుంటాం, కానీ రోడ్డు మీద అయితే లేవు. ఎందుకంటే ఇక్కడ సమస్య తీవ్రంగా ఉన్నది. చాలా ఇబ్బందుల పాలవుతున్నాం మేము ఇక్కడ. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళకి కేసులు పెట్టాలి. 10 నిమిషాలు లారీలు అవుతే వాళ్ళు కేసులు పెట్టారట. ఇక్కడ మేమేమన్నా కరబడే అవస్థలు పడతాను. మరి వీటి పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు బాధ్యులు? దీనికి సమాధానం చెప్పే వరకు మేము ఇక్కడ నుంచి కాదు. ప్రాణాలతో చెరగాటమాడుతున్న డస్ట్ లారీలను వెంటనే, డస్ట్ లారీలను వెంటనే, డస్ట్ లారీలను వెంటనే, ప్రాణాలతో చెరగాటమాడుతున్న డస్ట్ లారీలను వెంటనే, డస్ట్ లారీలను వెంటనే, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, డస్ట్ లారీలను వెంటనే, ప్రాణాలతో చెరగాటమాడుతున్న డస్ట్ లారీలను వెంటనే, అధికారులు వెంటనే అధికారులందరూ వెంటనే, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, ప్రాణాలతో చెరగాటమాడుతున్న డస్ట్ లారీలను వెంటనే, డస్ట్ లారీలను వెంటనే. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్కగూడ గ్రామం పరిధిలో కుక్కల దాడికి అడవి జింక మృతి చెందింది. గ్రామ శివారులోని పొలాలలోకి జింక రావడంతో జింకపై కుక్కలు దాడి చేశాయి. అక్కడే పొలంలో పనిచేస్తున్న రైతులు బెదిరించడంతో కుక్కలు పారిపోయాయి. అప్పటికే కుక్కల దాడిలో తీవ్ర గాయాలైన జింక మృతి చెందింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలియజేయడంతో మృతి చెందిన జింకను పరిశీలన చేసి తీసుకుని వెళ్లారు. అన్న సైడ్
ఇది బాగా పరిగెత్తుతుంటుంది కదా, భయస్థమైన జీవి అనమాట. ఇప్పుడు కుక్కలు ఎంట పడ్డాయి, భయపడ్డది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ కట్టేసి పెట్టారు, గుండాగి చనిపోయింది. జర్ర జర్ర దర్శకపోతారు పొల అవుతుంది దుంకింది పెడితే దుక్కుతుంది, ఇప్పుడు కూడా లేదు దుక్కుతా చూడు. రాయి అదే భయం అవుతుంది, దుక్కుతుంది లేచి కూడా. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్ అని కేటీఆర్ అన్నారు. పద్మారావు మంచి నాయకుడు అని తెలిపారు. 2001లోనే కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి గులాబీ జెండా ఎగరవేసిన నాయకుడని గుర్తు చేశారు. యూసఫ్గూడలో ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మారావు పోటీలో ఉండడంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాయంత్రం కాకుండా 14 సంవత్సరాలు ఉండడానికి ఏ కేసులో భయపడదు. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకి ఇప్పుడు పెట్టే కేసులు పెద్ద గొప్ప కావాలి. ఎంపీ క్యాండిడేట్ ఏదైనా దాని మీద ఆల్రెడీ ఇప్పటికీ 5 కేసులు ఉన్నాయి. బాబు చేసింది ఏం లేదు, 5 కేసులు బుక్కున్నాయి. ఇప్పుడు ఒక 5 కేసులు లేవు, 14 కేసులు లేవు. ఇక 1000 సంవత్సరాలు తిరగాలో లేదు కూడా. కార్యకర్తలే కానీ నాయకులకే కానీ మీరు ఎవరికి ఎప్పుడూ భయపడే ప్రసక్తే లేదు. గతంలో గోపన్న ఒకటే ఎమ్మెల్యే అనుకోదు వేరు. టీఆర్ఎస్ పార్టీ నగర ఎమ్మెల్యేల మొత్తం మీ ఎమ్మెల్యే గారు వెంబడి ఉన్నాం. దేనికి ఏ కార్యకర్త ఏ నాయకుడు ఇప్పటి వరకు ప్రసక్తే లేదు. 5 గంటలకు గోపన్న 5 గంటలకు మీటింగ్ అని చెప్పాడు. ఆ సార్ని తీసుకొని వచ్చే వరకు బహుశా 3-4 గంటలు లేట్ అయిందమ్మా. ఇప్పటికే లేట్ అయింది, క్షమించాలి మీరంతా. రాబోయే ఎన్నికలలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మేమంతా ఉన్నాం. మేంబడి లాకప్లు కానీ కేసులు కానీ ఇంకెక్కడ జైలు ఉంటే నేను కూడా వస్తాను. మాకి మీద కుట్రం కాదు, కేసులు జేసీబీలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యోగంలో ఇటువంటి కేసులు 100 చూసాం, డజన్ల కొద్ది చూసాం. ప్రభుత్వం లేదంటే మాత్రం ఏం లేదు, పార్టీ ఉన్నది, పార్టీ అండగా ఉన్నది. మీ ఎమ్మెల్యే గారికి మేము ఒక 55 ఎమ్మెల్యేలకు ఆయనకు సపోర్ట్ చేసి హైదరాబాద్ లో మేము ఉంటాం. ఎట్టి పరిస్థితులు ఏ కార్యకర్త కానీ నాయకుడే కానీ మన ఓటర్సే, మన ప్రజలు ఉండే ఓటర్సే కానీ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. బహుశా అయిపోయిందా? మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇప్పటికే సమాచారం బాగైంది. బూత్ కమిటీ మీటింగ్స్ అని 5 గంటలకు గోపన్న టైం ఇచ్చినట్టుంది. బహుశా మాకున్న ఇబ్బంది వల్ల 3 గంటలు 4 గంటలు లేట్ అయ్యవచ్చు. మీరంతా కూడా మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. రాబోయే ఎన్నికలలో ఒక అభ్యర్థి కానీ ఇంకెవరు కానీ ఇంపార్టెంట్ కాదు. జెండా ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్. ఇప్పటికైనా జెండా పార్టీకి ఉన్నాం అంటే ఎటువంటి భయపడే అర్థం లేదు. మేమంతా ఎప్పుడున్నాం, దయచేసి క్షమించాలి. మీ అందరికీ మళ్ళీ ఇంకో 2 సార్లు మీటింగ్ పెట్టేది ఇక్కడ. మళ్ళీ మేము కలుస్తా. దేశం సురక్షితంగా ఉండాలంటే మరొకసారి మోడీ సర్కార్ రావాలని యావత్ భారతదేశ ప్రజలు అంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్లో ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి వంశీతిలక్కు మద్దతుగా రక్షణ శాఖ మంత్రితో విశ్రాంత సైనికుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్మీకి అధిక ప్రాధాన్యతనిచ్చి రిటైర్డ్ సైనికులకు 1 నేషన్ 1 పెన్షన్ తీసుకువచ్చారని తెలిపారు. आज वहाँ पर यूनिवर्सिटी की स्थापना हो रही है और कश्मीर में इस तरह की स्थिति रहने के कारण क्या है, यह है आर्टिकल 370 को हटाना, जो कभी सोच भी नहीं सकते थे कि आर्टिकल 370 हमारे संविधान से हटेगा। कि देश की आर्थिक परिस्थिति, जब हमारे देश में कोविड का लहर फैल रहा था, जब कोविड था हमारे देश में, सारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो साहस और जो विश्वास जनता में दिलाया,
आज 140 करोड़ की जनता को एक नहीं, दो नहीं, तीन टीके दिए, वो भी मुफ्त में दिए। मैं यहाँ से पूछना चाहता हूँ, आपने किसी ने पैसा देकर क्या है? ये सबसे बड़ी उपलब्धि मोदी जी की है। आज पाकिस्तान को हमने पूरे विश्व में आइसोलेट किया है। आतंक को हमने खत्म किया है इस देश में। जब कांग्रेस की सरकार थी तो कितने आतंकी यहाँ पर हमला करते थे। రాజకీయాల గురించి చర్చించిన వాళ్ళు మొట్టమొదటిసారిగా బయటకు వస్తున్నారు. కారణం ఏంటి? ఇంత గొప్పగా పాలకులు ఉంటారని, నాయకులు ఉంటారని చెప్పి మేము భావించలేదు. కానీ మోడీ గారిని చూసిన తర్వాత ఇంత గొప్పగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా మేము ఇంప్రెస్ అయినాం. అందుకే ఈ దఫా మేము స్పెక్టేటర్గా ఉండదలుచుకోలేదు. తప్పకుండా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అప్నీ బార్ 400 పార్. ఈ నినాదం ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ కాదు. ఈ నినాదం ఎత్తుకున్నది యావత్ 130-140 కోట్ల ప్రజానికం ఈ నినాదాన్ని ఎత్తుకున్నది. ఈ నినాదం అమలు చేయగలిగే శక్తి, అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు. అందుకనే ప్రజలు కనుక తలుచుకుంటే अगर प्रजा जो चाहता है जरूर वो इम्प्लीमेंट होगा. आज जो आवाज जो उठाया था अपनी बार 400 पर जो प्रजा ने उठाया था, इसीलिए वो जरूर सक्सेस होगा. నాకు తెలిసి శ్రీనివాసరావు గారికి నాకంటే తెలుస్తుంది. ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ, పూర్ కంట్రీ, ఎదుగుతున్న దేశం, అండర్ డెవలప్డ్ కంట్రీ. కానీ టుడే భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, భారత్ పూర్ కంట్రీ కాదు, భారత్ ప్రపంచాన్ని శాసించే. ఒరిస్సా రాష్ట్రం కలిమెల జిల్లా మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలకనూరు గ్రామం, కన్మనూరు సమీపంలోని సనాటెగ్గూడ, బెజంగివాడ గ్రామం అడవి ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. రహదారికి సుమారు 1.8 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టుల డంపును గుర్తించారు. డంపు నుండి 7 SBML గన్లు, 3 లీటర్ల టిఫిన్ బాక్సులు 2, గ్రానేడ్లు 4, 2 సోలార్ ఎలక్ట్రానిక్ ప్యానెల్స్, ఇతర పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వెంకటరమణి 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఎల్ఆర్ఎస్ కొరకు కాంపెల్లి కనకేష్ ను 30,000 వెంకటరమణి డిమాండ్ చేసింది. దీనితో బాధితుడు కనకేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వెంకటరమణి సహకరించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్న కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇక్కడ అందరూ వస్తే
జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సేవ చేసే వాళ్ళని గెలిపిస్తే మన నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీతో పాటు జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మక్కన్ సింగ్, విజయ రమణారావు, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జనసేనకు ఓటు వేసి గెలిపించాలని అనకాపల్లి నియోజకవర్గంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన మార్పు తీసుకువస్తుందని, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని హైపర్ ఆది అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను హైపరాది కలిసి జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణకు ఓటు వేయాలని కోరారు. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు కార్యదీక్షాపరులు జనసేన పార్టీ కార్యాలయం రింగరోడ్డు నుంచి భారీ ర్యాలీగా ప్రారంభమై నామినేషన్ వేయడానికి బయలుదేరున్నాం. పైన బీజేపీ వస్తే మనకి అన్ని పనులు జరుగుతాయి. బీజేపీ నుంచి డైరెక్ట్ సార్ అలా ఒకసారి ఇస్తున్నట్టు చూడండి సార్, ఇస్తున్నట్టు చూడండి.
రామకృష్ణ గారికి పైన బీజేపీ వస్తే మనకి అన్ని పనులు జరుగుతాయి. బీజేపీ నుంచి డైరెక్ట్ సార్ అలా ఒకసారి ఇస్తున్నట్టు చూడండి సార్, ఇస్తున్నట్టు చూడండి. అదే కష్టపడతాం. మీరు కూడా మీకు ఇంకో 10 మందికి చెప్పి చేయండి. రామకృష్ణ గారికి గాలి గ్లాస్ ఓటేయాలమ్మా. కొనతారు రామకృష్ణ గారికి గాలి గ్లాస్ గుర్తు మీద ఓటేయండి. పవన్ కళ్యాణ్ అందులో డౌట్ లేదు. కానీ మీరు కూడా ఇంకో 10 మందికి చెప్పండి. మనం పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించాలి. ఓకేనండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఇల్లంద గ్రామస్తుల ఆందోళన. బూడిద రవాణా లారీలను నిలిపివేయాలని డిమాండ్. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్ పార్లమెంటు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్. కలిమెల జిల్లా మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల భారీ డంపు. 7 SPL గన్లు, పేలుడుకు ఉపయోగపడే సామాగ్రి స్వాధీనం. పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వెంకటరమణి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.